హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా 3 years తర్వాత మా లద్దాఖ్ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. సో నేను ఈరోజు బైక్ను ఢిల్లీకి పంపుతున్నాను. సో ఇక్కడ ప్యానర్స్లో ఆల్మోస్ట్ రైడింగ్ గేరు, బూట్స్ అవన్నీ పెట్టేసి బైక్తో పాటు పంపుతున్నాను. వీకెండ్స్లో నేను అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి సో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. సో నేను బైక్లో కొన్ని మాడిఫికేషన్ చేశాను. సో అది నేను నైట్ వచ్చి లేట్ అయింది. ఆల్మోస్ట్ 10:30, 11కి వచ్చి ఇచ్చారు వాళ్ళు. సో దాన్ని చూపించడానికి టైం లేదు. ఇప్పుడు అందువేళ దానికి మామూలుగా లైట్గా చూపిస్తాను. ఒకసారి రైడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం అసలు ఏమేమి మాడిఫికేషన్ చేశాను, దానికి సో ఏమేమి ఫిక్స్ చేశాను అన్నీ మనం క్లియర్గా ఒక వీడియోలో చెప్పుకుందాం. సో వెళ్దాం. మొత్తానికి నా బండి లదాఖ్ రెడీ అయిపోయింది. జై హనుమాన్. ఇది రెండోసారి నేను బైక్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి బయటకు వెళ్ళేది. ఎందుకంటే నిన్న నేను యాక్చువల్గా అయితే ట్రక్ తోటి గ్వాలియర్కి పంపించేద్దామనే ప్లాన్ ఉండే. ఒక గ్వాలియర్ నుంచి ఫ్రెండ్స్తో పాటు రైడ్ స్టార్ట్ చేద్దామని లదాఖ్. కానీ ఏమైందంటే నిన్న మార్నింగ్ అక్కడ నేను పెట్టొచ్చిన తర్వాత నాకు ఈవినింగ్ చెప్పాడు, ఇది ఫ్రైడే వరకు రీచ్ కాదు, మండే ట్యూస్డే అవుతుంది అనేసరికి మళ్ళీ నైట్ వెళ్ళేసి నేను బ్యాగ్ తెచ్చుకున్నాను. సో మళ్ళీ వెంటనే ఇక్కడ ట్రైన్ నుంచి పంపిస్తున్నాను. నాకు ఫ్రైడే మార్నింగ్ వరకు ఢిల్లీ చెప్తే అక్కడి నుంచి సో గ్వాలియర్ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి రైడ్ కూడా చేశాను. మ్యాక్సిమం ఫ్రైడే మార్నింగ్ వరకు ఇది అక్కడ రైల్వే స్టేషన్ తీస్తే అక్కడ ఫ్రెండ్ పికప్ చేసుకుంటాడు. నేను ఫ్రైడే వెళ్ళేసి సాటర్డే నుంచి రైడ్ స్టార్ట్. యాక్చువల్లీ ఇది పొద్దున్నే పోయి బైక్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే నేను వచ్చినప్పుడు చూశాను, మొన్న చెప్పాను కదా ఈ బైక్ చాలా మాడిఫికేషన్ చేశాను. ఈ ఫాగ్ లాంప్స్ పెట్టించాను, ఏబిఎస్ స్విచ్ పెట్టించాను, ఇంకోటి ఈ హజార్డ్ లైట్ పెట్టించాను, క్రాష్ గార్డ్ పెట్టించాను, 2 టైర్స్ చేంజ్ చేశాను. ఆ టైర్స్ ఏమైందంటే బ్యాక్ టైర్ వాడు కొంచెం రివర్స్గా ఫిక్స్ చేశాడు దాన్ని. మళ్ళీ అందుకోసం మార్నింగ్ వెళ్ళేసి మెకానిక్ దగ్గర దాన్ని ఎప్పించేసి ఆ టైర్ను మళ్ళీ ప్రాపర్గా ఫిక్స్ చేయించుకొని లంచ్ టైంలో ఇప్పుడు వెళ్ళేసి అక్కడ బైక్ పెట్టేసేసి రావాలి. 4 లోపు రమ్మన్నాడు. టైం వచ్చేసి 3 అయింది. సో ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటుంది, నాంపల్లి కదా. 7 o'clock ఏదో ట్రైన్ ఉందంట. ఆ ట్రైన్కు క్యాచ్ చేయాలంటే 4 లోపు వచ్చేసి బైక్ ఇచ్చేయమన్నాడు. బైక్ నేను ఏమేమి మాడిఫికేషన్ చేయించాను, యాక్చువల్గా నేను ఢిల్లీలో వన్స్ ఒకసారి రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రాపర్గా ఒక వీడియో చేస్తాను. సో అంతా తొందర అయిపోయింది. ఒకటి తర్వాత ఒక్కొక్క దానితో ఒకటి లింక్ ఉండి అన్నీ డిలే అయిపోయి మొత్తానికి నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చాను. ఇక్కడ ఎవరిని కనుక్కోవాలి, వేర్ ఇస్ పార్సల్ సర్వీస్. ఇక్కడ ప్యాక్ చేస్తారు. షిఫ్ట్ మొత్తం పెట్రోల్ తీశారు. 2 days later. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి నా బైక్ ఢిల్లీ చేరిపోయింది. సో ఇప్పుడు నాకు ఢిల్లీకి ఫ్లైట్ టైం అవుతుంది. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగే బైక్ అక్కడ ఢిల్లీకి చేరింది. సో ఫ్రెండ్స్ పికప్ చేసుకొని వాళ్ళు ఇంటికాడ పెట్టుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి నైట్ వెళ్ళి అక్కడ చేసి రేపు మార్నింగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది.
గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నిన్న ఫ్లైట్ లేట్ అయింది, 9 అనుకుంటా. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి బ్యానర్స్ చెరీ క్యాన్ ఫిట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడే లేచాం, రెడీ అయ్యాను, రెడీ టు రైడ్. ఎండ మాత్రం బీభత్సం పడుతుంది ఢిల్లీలో. హైదరాబాద్ కంటే దారుణంగా ఉంది. చూడండి ఏమేమి ఫిట్ చేశాను బైక్లో. ఈ జెరికాన్స్ ఫిట్ అయ్యాయి. యాక్చువల్లీ క్లాంప్స్ మేమే ఫిట్ చేసుకున్నాం. కొంచెం ఇక్కడ కొంచెం చిన్న రబ్బర్ పెట్టేసి కొంచెం చేసాము, ఏమైనా కాకుండా. టాప్ బాక్స్ అంతా సెట్ అవుతుంది. ఈ ఫిట్ చేసిన ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని చిలుకలు ఇవి మాట్లాడతారు. ఏంటంటే చూడండి, బిట్టు బిట్టు మిట్టు. మా ఫ్రెండ్ ఒకడు గ్వాలియర్ నుంచి వస్తుండు. అది కొంచెం బైక్ చిన్న ప్రాబ్లం వచ్చిందట. ఆయన వచ్చిన తర్వాత బైక్ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక మేబీ హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. 5 hours later. సో ఇది మా ఫ్రెండ్ బండి వెంకట్ది. బండి ఇంజన్ ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆగిపోయింది ఇది. సో యాక్చువల్లీ అలా పొద్దున పోవాలనుకున్న రైడ్ ఎల్లుండి మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది. మేబీ రేపు పొద్దున ఇది గాజియాబాద్లో వస్తే అది ఈవినింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అసలు బండి నడవట్లేదు. లద్దాఖ్ ఏ పైలే ఫస్ట్ ఇట్లా అయితే బెటర్. ముందు మనం వెళ్ళేది ఇంకా భయంకరమైన టెరైన్ కాబట్టి ఇలాంటి అడ్వెంచర్ అనేది చేయాలని దాన్ని గాజియాబాద్ సర్వీస్ సెంటర్ తీసుకొచ్చాం. ఈరోజు వర్క్ ఈవినింగ్ వరకు అయిపోతే రేపు పొద్దున రైడ్. చిత్తాన్ని కొంచెం ఆకలైందా? బెటర్ ఇప్పుడే తెలిసింది లేదా అడిగి పోయిన తర్వాత మనం ఇక్కడ మధ్యలో అయితే ర్యామ్ చూడండి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను దీని దగ్గర నుంచి. రిలీజ్ అయినప్పుడు అది పోయి టెస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నా కానీ వీలు కాలే. మొత్తానికి బైక్ రెడీ వచ్చింది. చాలా పెద్ద స్టోరీ అయింది దీని గురించి. నేను రూమ్ పోయిన తర్వాత డీటెయిల్గా చెప్తా. రేపు మార్నింగ్ బయటికి వెళ్ళడానికి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం. సో ప్యాక్ చేసి యాక్చువల్లీ రూమ్లో పడుకొని డైరెక్ట్ మార్నింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 o'clock స్టార్ట్ అవుతుందని ప్లాను. సో మొత్తం ప్యాకింగ్ రెడీ అవుతుంది. నాదైతే అయిపోయింది. ఫ్రెండ్ది బైక్ వచ్చిన తర్వాత దానికి ప్యానెక్స్ అన్ని పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి మేము వెళ్ళి హోటల్ రూమ్లో పడుకుంటాం. 2 days డిలే అయిపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే అక్కడ పోయి సఫర్ అయ్యకంటే. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative,